రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు సైదులు. నేను ఇన్స్టా సీడ్స్లో టెరిటరీ మ్యాన్గా పనిచేస్తున్నాను. ఈరోజు వచ్చి 3వ తారీఖు 3వ నెల 2025 మన గోలి గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ కొంతమంది రైతు సోదరులు ఇన్స్టా సీడ్స్ వారి బాగా వేసిన రైతులు ఉన్నారు. వారి యొక్క ఒపీనియన్ తెలుసుకుందామండి. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరేనన్నా? నా పేరు హనుమయ్య. కేతినేటి హనుమయ్య గారు. మీరు బాగా వేశారు కదా, ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరం వేశారు. ఎట్లా ఉందన్న మీకు బాగా ఎలా అనిపిస్తుంది? బాగా బాగానే ఉంది, కాపు బాగానే ఉంది, తెగుళ్ళు బొబ్బర ఏం లేదు. బొబ్బర చూసారా మీరు? మొత్తం తోట ఎక్కడన్నా బొబ్బర కనిపించిందా? తామర పురుగు లేదు. తామర పురుగు అటాక్ ఉందా? తామర పురుగు అటాక్ ఉంది. ఏం లేదు. ఇప్పుడు ఎన్ని కోతలు కోసారు మీరు? ఫస్ట్ కోత కోసారు. ఎన్ని క్వింటాలు అయినా? 16 క్వింటాలు అయింది. ఇంకొక 10 వస్తాయి. ఇంకో 10 వస్తాయి. ఓకే, ఇప్పుడు 16 క్వింటాలు కోసారు, ఇంకో 10 క్వింటాలు వస్తాయి అనుకుంటారు రెండో కోతకి. తామర పురుగు తట్టుకుందా? పురుగు ఏం లేదండి. తామర పురుగు ఏం లేదు. ఇప్పుడు మామూలుగా పెట్టుబడి మీకు వేరే వెరైటీ కాను ఇప్పుడు బాలాకి పెట్టుబడి ఎట్లా అనిపించింది? పెట్టుబడి తక్కువ వచ్చిందండి. పెట్టుబడి తక్కువ వచ్చింది. ఎందువల్ల అంటారు? కాపు బాగా దిగింది, దానివల్ల తక్కువ వచ్చింది. మనకేంటంటే బొబ్బర్ ఎక్కడా లేదు కాబట్టి, బొబ్బరికి ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి, ఇది బొబ్బర్ లేదు కాబట్టి మీకు పెట్టుబడి తగ్గింది అంటారు. అట్లాగే మన బాల వేసిన తోట పక్కనే అదర్ వెరైటీ వేసిన రైతు కూడా ఉన్నాడు. అన్న నమస్తే. అన్న మీ పేరేందన్నా? నా పేరు సత్తు మల్లికార్జునరావు గారు. మీరు మిరప తోట ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు వేశారు. ఏమో బాగా పక్కనే కదా, మీరు చూసారన్న తోటలో చూసారా? కాడిగట్టేనా? ఎట్లా ఉంది తోట? వాడు మళ్ళా మా అంత కాస్ట్లీ మందులు కూడా వాడలేదు, బయోలే అయినా కానీ వాడు పొలం అంత బాగుంది. ఎక్కడ రోగం అనేది లేదు. బొబ్బర ఏం మాట్లాడే పని లేదు. నల్లి అనేది కామన్. మీరు వేసిన విత్తనానికి ఏం వేసిన విత్తనానికి ఏమన్నా తేడా? బాగుంది. అదే బాగుందంట. బాగానే బాగుంది. దిగుబడి ఎట్లా వచ్చింది? ఒక 25-30 లోపు వస్తుంది అనుకుంటున్నారు. చూడండి, ప్రతి రైతును కూడా గమనించండి. ఇన్స్టా సీడ్స్ బాగా వేసిన రైతు ప్లస్ అదర్ వెరైటీ వేసిన రైతు, అలాగే ఇంకొక రైతు కూడా ఉండండి బాగా వేసిన రైతు. అన్న నమస్తే. అన్న మీ పేరు ఏందన్నా? అంతయ్య గారు. పమిడి అంతయ్య గారు. మీరు ఎన్ని ఎకరాలు వేసారు మిరప తోట? ఎకరం బాతికి ఇది వేసారు. ఎట్లా ఉందన్న మీకు బాగా ఎలా అనిపించింది? పర్లేదా? దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటారు మీరు? 35. అంటే పెట్టుబడి మీకు ఏమైనా పెరిగిందా తగ్గిందా? పర్లేదు, బాగానే ఉందండి. అంటే ప్రతి రైతు అన్న వేసుకోవచ్చు కదా. అదండి, చూసారుగా ఇక్కడ 2 రైతులు ఇన్స్టా సీడ్స్ వారు బాగా వేయడం జరిగింది. అదర్ వెరైటీ వేసిన రైతులు కూడా వారు ఒపీనియన్ చెప్పారు. ఇది పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. అలాగే ప్రతి రైతును కూడా గమనించండి. ఈ యొక్క ఇన్స్టా సీడ్స్ బాగా అతి తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి వస్తుంది. ప్రతి రైతును కూడా గమనించి ఇన్స్టా సీడ్స్ వారు బాగానే ఆశీర్వదించగా కోరుతున్నాము. నమస్తే.